హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ తెలుగు. ఈరోజు కంటెంట్ ఏంటంటే కనుక గప్పీ బేబీస్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ఫీడ్ ఇవ్వాలి, ఏంటి దాన్ని ఏ విధంగా కేర్ చేయాలనే దానికోసం అయితే చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గప్పీ బేబీస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్సీ మిక్స్డ్ గప్పీ బేబీస్ అన్నమాట. నేనైతే వీటిని 3 కంటైనర్స్ నుండి అయితే నేను కలెక్ట్ అయితే చేశానండి. నేనైతే మొత్తం 3 కంటైనర్స్ అయితే నేను మెయింటైన్ చేస్తాను. ఆ 3 కంటైనర్స్ నుండి అయితే నేను ఈ గప్పీ బేబీస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేశాను. మీరు చూసుకోవచ్చు, నేనైతే 2 టబ్స్ అనేవి నేను అరేంజ్ చేసుకున్నాను ఈ గప్పీ బేబీస్ కోసం అనమాట. మీరు చూసుకోవచ్చు, ఈ 2 టబ్బుల్లో కూడా కొన్ని అయితే పెద్ద సైజు ఉంటాయి, కొన్ని అయితే చిన్న సైజు ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేనైతే ఒక ప్లాస్టిక్ జాలీ లాంటిది తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకంటే కనుక దీంట్లో మనకి చిన్న సైజు గప్పీ బేబీ అంతా కూడా అక్కడ ఉన్న హోల్స్ నుండి అయితే కిందకు వచ్చేస్తుంది. అలా వచ్చేగా మిగిలిన బేబీస్ గప్పీ బేబీస్ అన్నీ కూడా మనకి పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. ఇవన్నిటిని కూడా నేను వేరే కంటైనర్లకు తీసుకుంటున్నాను అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా కొంచెం సైజులో ఉన్నాయన్నమాట, మరీ చిన్న బేబీస్ కాకుండా ఓ మాదిరి సైజులో ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు, దీంట్లో చిన్నవన్నీ కూడా హోల్స్ నుండి అయితే కిందకి వెళ్ళిపోతాయి. అలా మిగిలిన బేబీస్ అన్నిటిని కూడా నేను వేరే కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం మదర్ నుండి ఈ గప్పీ బేబీస్ని అన్నింటిని కూడా సెపరేట్గా డివైడ్ చేసి మెయింటైన్ చేసినట్లయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఓకేనా, నేనైతే ఈ విధంగా కంప్లీట్గా అయితే బేబీస్ని అన్నింటిని కూడా వేసేసుకున్నాను. మీరు చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి యాపిల్ స్నేల్స్ అనమాట. ఈ యాపిల్ స్నేల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మన ప్రతి అక్వేరియంలో ఉండాలన్నమాట. వీటి వల్ల యూజ్ ఏంటంటే కనుక ఫిష్ వేస్ట్ అంతా కూడా ఈ యాపిల్ స్నేల్స్ అనేవి క్లీన్ చేస్తాయి అన్నమాట. అలా క్లీన్ చేసి అక్వేరియం అంతా కూడా క్లీన్గా ఉంచుతాయి. అలా చేయడం వల్ల అక్వేరియంలో అమోనియా కంటెంట్ అనేది పెరగదు, అక్వేరియం అంతా క్లీన్గా ఉంటుందన్నమాట. అలాగే అక్వేరియంలో ఏ విధమైన బ్యాక్టీరియా క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉండదన్నమాట, ఎందుకంటే అక్వేరియం అంతా క్లీన్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ యాపిల్ స్నేల్ అనేది మూవ్ అవుతుంది. అక్వేరియంలో ఏమైనా డస్ట్ ఉంటే కనుక ఈ విధంగా అనేది తినేస్తుంది అనమాట. ఈ విధంగా తిని అక్వేరియం అంతా కూడా క్లీన్గా ఉంచుతుంది. ఓకేనా, తప్పనిసరిగా మనం యాపిల్ స్నేల్స్ అనేవి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాక్స్ టైల్ అనమాట. అలాగే ఇది వచ్చేసి గప్పీ గ్రాసు. ఇవి 2 వేయడం వల్ల ఆక్సిజన్ అనేది కొంచెం ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, బేబీస్కి హెల్ప్ అవుతుంది. అలాగే బేబీస్ హైడ్ అవ్వడానికి కూడా ఈ గప్పీ గ్రాస్, ఈ ఫాక్స్ టైల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం మెయింటైన్ చేసినట్లయితే చాలు. అలాగే ఈ గప్పీ బేబీస్ అన్నిటికీ కూడా మనం ఫుడ్ అనేది కొంచెం పిల్లెట్స్ ఉంటాయి కదా, ఆ పిల్లెట్స్ అనేవి మనం క్రష్ చేసి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల అవి తినడానికి చాలా అనువుగా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ పిల్లెట్ చేసేస్తే కనుక అవి తినడానికి చాలా టైం పడుతుంది, అలాగే కొన్ని అయితే తినలేవు. సో అందుకు మనం ఇక ఈ పిల్లెట్స్ అనేవి క్రష్ చేసి వేసుకోవడం వల్ల అవి తినడానికి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం మెయింటైన్ చేసినట్లయితే గప్పీ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికన్నా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినా పర్లేదు, అలాగే వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు, నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.